మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రియేటింగ్ ఆన్లైన్ క్విజ్ అండ్ జనరేటింగ్ సర్టిఫైఎం అనేది చూద్దాం. ఫస్ట్ మనము గూగుల్ యాప్స్లోకి వెళ్ళి డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ సింబల్ న్యూ అని ప్రెస్ చేయాలి. ఇక్కడ మోర్ అనే ఆప్షన్లో గూగుల్ ఫామ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటీ ఫామ్ కనబడుతుంది. ఈ ఫామ్లో మనం క్విజ్ ప్రిపేర్ చేయాలి. క్విజ్ ప్రిపేర్ చేసే ముందు మనము ఇక్కడ గూగుల్ అకౌంట్, మోర్ అనే ఆప్షను, సెండ్ అనే ఆప్షను, సెట్టింగ్స్, ప్రివ్యూ, కస్టమైజ్ థీమ్స్, పజిల్ ఐకాన్, ఈ సింబల్ మనము ఇన్స్టాల్ చేసుకుంటేనే ఇక్కడ విజిబుల్గా కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే యాడ్ ఆన్స్ అనే మోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఆన్స్ అనే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ షూట్ మార్కెట్ ప్లేస్ అనే వెబ్ పేజ్ వస్తుంది. ఇక్కడ మనము సర్టిఫైఎం అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటేనే మనకు ఇక్కడ పజిల్ ఐకాన్ అనే ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇది పజిల్ ఐకాన్ ఆప్షన్ కనిపిస్తేనే మనము క్విజ్ కండక్ట్ చేయొచ్చు ఈజీగా. దీన్ని అప్డేట్ రీఫ్రెష్ చేస్తున్నా. సర్టిఫైఎం ఎనేబుల్ సర్టిఫైఎం ఇన్ దిస్ క్విజ్ ఇప్పుడు రెడీగా ఉందన్నమాట. ఎనేబుల్ ఫస్ట్ మనము సర్టిఫైఎం యాప్ను ఇన్స్టాల్ చేసుకొని గెట్ స్టార్టెడ్. సర్టిఫైఎం ఈజ్ నౌ ఎనేబుల్డ్ ఫర్ యూజ్ ఇన్ దిస్ క్విజ్. ఇలాంటి గెట్ స్టార్ట్ చేసి ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ప్రాసెస్లో ఉంది. సర్టిఫైఎం అనే ఇక్కడ మెనూ బార్ ఇక్కడ కనిపిస్తుంది. దాంట్లో మనము సర్టిఫికేషన్ ఈజ్ ఆఫ్ అని ఉంది. తర్వాత ఆన్ చేసుకోవాలి. ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. మనం ఇంకా క్వశ్చన్స్ కానీ ఏం తయారు చేయలేదు. సర్టిఫికేషన్ ఈజ్ ఆన్ అని వచ్చింది. మన ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మినిమైజ్ చేసి ఇప్పుడు మనకు కావాల్సిన క్విజ్ తయారు చేసుకోవాలి. క్విజ్ నేమ్ వచ్చి GK1 అని ఇస్తున్నాను. GK1 ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు రాయొచ్చు. ఆర్గనైజ్డ్ బై స్కూల్ నేమ్ కానీ కాలేజ్ నేమ్ రాయొచ్చు. ఆర్గనైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ రాస్తున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, VSR GDC MOVA. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ మనము యాప్ అప్లోడ్ చేయగానే యాప్ ఇన్స్టాల్ చేయగానే వస్తుంది. ఈమెయిల్ అది మ్యాండేటరీ. నెక్స్ట్ ఫుల్ నేమ్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. నెక్స్ట్ డిసిగ్నేషన్ అనేది ఇక్కడ మనము యాడ్ చేసుకోవాలి. డిసిగ్నేషన్ దీనికి షార్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఫుల్ నేమ్ కూడా షార్ట్ ఆన్సర్ ఉంది. ఫుల్. నెక్స్ట్ యాడ్ క్వశ్చన్. పజిల్ ఐకాన్ ఆప్షన్ ఎన్నుకోవడం వల్ల ఆన్సర్ కీ అనేది వస్తుంది. పజిల్ ఐకాన్ ఆప్షన్ లేకపోతే
మనకి ఇక్కడ ఆన్సర్ కీ అనేది విజిబుల్గా కనిపించదు అనమాట. ఈమెయిల్ అడ్రస్, ఫుల్ నేమ్, డిజిగ్నేషన్. నెక్స్ట్ క్వశ్చన్, యాడ్ క్వశ్చన్స్. కాలేజ్ నేమ్, దీని కూడా షార్ట్ ఆన్సర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోన్ నంబర్ లేదా వాట్సాప్ నంబర్. ఫోన్ నంబర్ ఇక్కడ కూడా మనము షార్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్కు, క్విజ్కు గ్యాప్ కావాలంటే మనం ఇక్కడ యాడ్ సెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక సెక్షన్గా తీసుకుంటుంది, ఇది ఒక సెక్షన్గా చేయొచ్చు. మనకు అవసరం లేదన్నప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ సెక్షన్ మనకు అవసరం లేనప్పుడు డిలీట్ సెక్షన్ చేయొచ్చు. ఒకే సెక్షన్లో కనెక్ట్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. యాడ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మనకు ఏమి క్వశ్చన్స్ కావాలన్నా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ద వరల్డ్ స్మాలెస్ట్ కంట్రీ ఈజ్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, ద వరల్డ్, WORL, ద వరల్డ్ smallest country is. ఈ క్వశ్చన్కు మనము మల్టిపుల్ చాయిస్ అనే ఆప్షను తీసుకోవాలి. ముందుగానే మల్టిపుల్ చాయిస్ తీసుకొనైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ వాటికన్ సిటీ అని వచ్చింది. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ఆప్షను కెనడా. నెక్స్ట్ ఆప్షన్ రష్యా. నెక్స్ట్ ఆప్షన్ మాల్దీవులు, DIVES, మాల్దీవ్స్. ఇట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన తర్వాత దీనికి ఆన్సర్ కీ సెట్ చేయాలి. ఆన్సర్ కీ ప్రెస్ చేసి ఆల్రెడీ వాటికన్ సిటీకి ఇచ్చాం. ఇక్కడ మనం మార్క్స్ ఇవ్వచ్చు, పాయింట్స్ ఇవ్వచ్చు. ఒక పాయింట్ 5 క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తున్నాం కాబట్టి, లేదంటే 5 క్వశ్చన్లకు ఒక క్వశ్చన్కు 20 మార్క్స్, 100కు రీచ్ అయ్యేటట్టు చూస్తున్నా. నెక్స్ట్ యాడ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ మనము ఇక్కడ డన్ అని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ద వరల్డ్ స్మాలెస్ట్ కంట్రీ ఈజ్. ఇది మ్యాండేటరీ అనమాట. రిక్వైర్డ్ అనే ఆప్షన్ తీసుకుంటే ఇది మ్యాండేటరీగా తీసుకుంటుంది. నెక్స్ట్ యాడ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ విచ్ ఈజ్ ద second largest country. Second largest country. బ్రాకెట్లో క్లారిటీగా సైజ్లో మనం పరిమాణంలో అడుగుతాం. సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి USA. సెకండ్ ఆప్షన్ చైనా. రష్యా. ఫోర్త్ ఆప్షన్
కెనడా, కెనడా. ఇక్కడ ఆన్సర్ మనము సెట్ చేసుకోవాలి. ఆన్సర్ ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ వచ్చి కెనడా. కెనడా అనే ఆప్షన్ చేసుకొని ఆన్సర్ సెట్ చేసాం. ఇక్కడ మార్క్స్ మనము 20 మార్క్స్. డన్. రిక్వైర్డ్ ఇక్కడ కూడా 20 మార్క్స్. ఓకే. నెక్స్ట్ యాడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 that state which has the largest number of sugar mills in India is ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ చూసుకుంటాం. ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ వచ్చింది, ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం. సెకండ్ ఆప్షన్ బీహార్. థర్డ్ ఆప్షన్ హర్యానా. ఫోర్త్ ఆప్షన్ పంజాబ్. సెట్ ఆన్సర్ ఆల్రెడీ ఉత్తరాఖండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ పాయింట్స్ మనము 20 పాయింట్స్ సెట్ చేస్తున్నాం. డన్. రిక్వైర్డ్. నెక్స్ట్ యాడ్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్ ద కరెన్సీ notes are printed in క్వశ్చన్కు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ తీసుకుంటున్నాం. ఫస్ట్ వన్ న్యూఢిల్లీ. సెకండ్ వన్ నాసిక్. థర్డ్ వన్ నాగపూర్. ఫోర్త్ వన్ బాంబే. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆన్సర్ సెట్ చేసుకోవాలి. నాసిక్ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి నాసిక్ ఇచ్చాం. పాయింట్స్ ఇక్కడ మనం 20 పాయింట్స్ ఇస్తున్నాం. డన్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి. తర్వాత రిక్వైర్డ్. యాడ్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. which crops shown on the largest area in India. First option wheat. Second option rice. Third option sugarcane. Fourth option Maggi. కరెక్ట్ ఆన్సర్ సెట్ చేస్తున్నాం. లార్జెస్ట్ క్రాప్ షోన్
షోన్ ఆన్ ద లార్జెస్ట్ ఏరియా ఇన్ ఇండియా వచ్చి రైస్. ఇక్కడ పాయింట్స్ మనము 20 ఇస్తున్నాం. నెక్స్ట్ డన్, రిక్వైర్డ్, ఇలా ఇలా 5 క్వశ్చన్స్ సెట్ చేసాం. ఇలా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకోవచ్చు తయారు చేసింది ఎలా ఉంది. ప్రివ్యూ చూసుకోవచ్చు. జీకే ఫస్ట్ ఆర్గనైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ విఎస్ఆర్ జిడిసి మోవా. ఈమెయిల్ అడ్రస్, ఫుల్ నేమ్, కాలేజ్ నేమ్, ఫోన్ నంబర్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. సబ్మిట్ ఆన్సర్. ఇప్పుడు మనము మోర్ అన్ ఆప్షన్, సెండ్ అన్ ఆప్షన్, మనము ఈ యొక్క రెస్పాన్స్ను, ఈ యొక్క క్వశ్చన్స్ను సెండ్ ద్వారా మనకు కావాల్సిన రెస్పాండెంట్స్కి పంపించుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ చూద్దాం. జనరల్ సెట్టింగ్స్ కంటే ముందు సర్టిఫైఎం చూద్దాం. సర్టిఫికేషన్ ఈజ్ ఆన్ ఉంది. సర్టిఫికేట్ రికార్డ్స్, పాసింగ్ పర్సంటేజ్ మనము 60% ఇస్తున్నాం. సేవింగ్ యువర్ చేంజెస్, సేవింగ్ అవుతుంది. ఇక్కడ టెంప్లెట్ తీసుకోవచ్చు. టెంప్లెట్స్ ఆల్రెడీ ఉన్నటువంటి టెంప్లెట్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మనం తయారు చేసింది ఇచ్చుకోవచ్చు. కస్టమ్, సెలెక్ట్ న్యూ వన్. మై ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక టెంప్లెట్ తయారు చేశాను. ఒక సర్టిఫికేట్ తయారు చేశాను ఇంకొక వీడియోలో. ఇలాగా మనకు మై ఫ్రెండ్స్, ఇక్కడ కాలేజ్ నేమ్, తర్వాత ఇలా సర్టిఫికేట్ మనకు తయారు చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ట్యాక్స్, మెర్జ్ ట్యాక్స్కు మనం అక్కడ క్విజ్లో బేసిక్ డీటెయిల్స్ ఏమి ఇచ్చామో ఫస్ట్ ఫుల్ నేమ్ వస్తుంది. ఫుల్ నేమ్ తర్వాత ఏమి ఇచ్చామో తర్వాత డిసిగ్నేషన్ ఇచ్చాం. ఇక్కడ డిసిగ్నేషను అపీర్ అవుతుంది. తర్వాత డిసిగ్నేషన్ తర్వాత కాలేజ్ నేమ్, ఫుల్ నేమ్, డిసిగ్నేషన్, కాలేజ్ నేమ్ వస్తుంది. క్విజ్ జనరల్ నాలెడ్జ్ మీద ఎవరు ఆర్గనైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. డేట్ అనేది వస్తుంది, ఏ రోజు ఆన్లైన్ ఎగ్జామ్ రాశారో ఆ డేట్ వస్తుంది. వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఇక్కడ వస్తుంది అనమాట. సర్టిఫికేట్ ఐడి ఆల్రెడీ జనరేట్ అవుతుంది. ఇది మన కాలేజ్ ప్రిన్సిపల్. సెలెక్ట్, సేవ్ చేంజెస్. ఇక్కడ అప్డేట్ అయింది. జీకే అనేది టెంప్లెట్లో జీకే అని వచ్చింది 60%. ఈ సర్టిఫికేట్ రికార్డ్స్ చూపిస్తాం. 99 ఈమెయిల్స్ రిమైనింగ్ ఉన్నాయి. అడ్వాన్స్ ఆప్షన్లోకి వెళ్ళాలి. అడ్వాన్స్డ్ ఆప్షన్లో మనము ఇక్కడ మనకు థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్. ఇప్పుడు ఈమెయిల్ ఆప్షన్, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏ మెసేజ్ కనపడాలి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్ అని వస్తుంది. ఇఫ్ యూ సెక్యూర్డ్ 60%, secured more than 60%, then you will receive a printable certificate shortly అని వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్. ఇఫ్ యూ సెక్యూర్డ్ మోర్ దాన్ 60%, దెన్ యూ విల్ రిసీవ్ ఏ ప్రింటబుల్ సర్టిఫికేట్ షార్ట్లీ. నెక్స్ట్ ఈమెయిల్ ఆప్షన్స్ ఏం రావాలి, ఎవరు పంపిస్తున్న వ్యక్తి, డాక్టర్ చల్లా బ్రహ్మయ్య, నేమ్ రాసుకోవాలి. సబ్జెక్ట్ ఆఫ్ మెయిల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్, పార్టిసిపేషన్
పార్టిసిపేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ కంటెంట్స్ ఆఫ్ బాడీలో ఏం కనపడాలి. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, you have passed the exam, you have passed the exam, you have passed the exam, please find your certificate in attachment అని ఇస్తాం. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆప్షన్ పీడిఎఫ్లోన, తర్వాత ఇమేజ్లో రూపంలో పంపిస్తాం. పీడిఎఫ్లో పంపిస్తున్నాం వయా ఈమెయిల్ అడ్రస్. సేవ్ చేంజెస్ అయినాయి. నెక్స్ట్ లైక్ టు ఎగ్జామ్. మై ఫ్రెండ్స్, మనము ఈ లింక్ పంపించవచ్చు వేరే వాళ్ళకు, ఎవరికన్నా మన స్టూడెంట్స్ కానీ ఎవరికైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామో వాళ్ళకు ఈ లింక్ పంపించాలి. తర్వాత ఫ్రెండ్స్, దీంతో మనము ఈ సెట్టింగ్స్ కూడా సెట్ చేసుకోవాలి. లిమిట్ టు 1 రెస్పాన్స్. ఒక రెస్పాండెంట్ ఒకసారి అటెంప్ట్ చేయాలంటే లిమిట్ టు 1 రెస్పాన్స్ తీసుకోవాలి. తర్వాత రెస్పాన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి, లేకపోతే వదిలేయచ్చు. నెక్స్ట్ ప్రజెంటేషన్లో షో ప్రోగ్రెస్ బార్. క్వశ్చన్స్ ఆర్డర్ మార్చాలనుకుంటే ఈ బటన్ చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్విజెస్. రిలీజ్ గ్రేడ్. ఇందాక మనకు గ్రేడ్ రాలేదు. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్ అయిన తర్వాతనే గ్రేడ్ రావాలంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. మిస్డ్ క్వశ్చన్స్ ఏవి, కరెక్ట్ క్వశ్చన్స్ ఏవి, పాయింట్ వాల్యూస్, ఇలాంటి మనం ఇది ఇంపార్టెంట్. క్విజ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సేవ్ బటన్. ఇప్పుడు మళ్ళీ లైక్ టు ఎగ్జామ్ వెళ్తాం. లైక్ టు ఎగ్జామ్ ఏం ఫుల్ నేమ్, డిజిగ్నేషన్ ఇట్లా వచ్చింది. ఓకే. ఫుల్ నేమ్, designation, assistant professor, college name VSR, government, degree and PG college, phone number, ఇప్పుడు క్వశ్చన్స్. ద వరల్డ్ స్మాలెస్ట్ కంట్రీ ఈజ్ వాటికన్ సిటీ. విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఈజ్ కెనడా. థర్డ్ వన్, విచ్ స్టేట్ ఈజ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ షుగర్ మిల్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. ద కరెన్సీ నోట్స్ ఆర్ ప్రింటెడ్ ఇన్ నాసిక్. Which crops shown on the largest area in India? Rice. Send me a copy. Submit. Thank you for your submission. If you secured more than 60%, then you will receive a printable certificate shortly. View score 97 వచ్చాయి.
ఇక్కడ 20 మార్క్స్ సెట్ చేసాం. వాటికి ఆన్సర్ ఇక్కడ 20 మార్క్స్, 20 మార్క్స్, 20 మార్క్స్. ఇక్కడ 17 సెట్ చేసాం. ఇక్కడ 20 యాడ్ చేయలేదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగా మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ట్వంటీ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ రెస్పాన్సెస్ని చూసుకోవచ్చు. మనం రెస్పాన్సెస్ రెస్పాన్స్ సమ్మరీ క్వశ్చన్స్ వైజ్ చూసుకోవచ్చు. ఫుల్ నేమ్, తర్వాత ఇండివిజువల్ వైజ్ ఇద్దరు 2 టైమ్స్ మనం అటెంప్ట్ చేసాం జీకే. ఇవి క్వశ్చన్ వైజ్. నెక్స్ట్ రికార్డ్స్, 35M రికార్డ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం 2 టైమ్స్ అటెంప్ట్ చేసాం కాబట్టి 2 టైమ్స్ వచ్చింది మనకు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 ఇట్లా క్వశ్చన్ వైజ్, ఈమెయిల్ వైజ్ వాళ్ళ స్కోర్ ఎంత, స్కోర్ కూడా ఇక్కడ విజిబుల్ వస్తుంది. స్కోర్ 100కి 100 వచ్చాయి. నెక్స్ట్ ఈమెయిల్ చెక్ చేద్దాం. ఈమెయిల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక మనం రాసిన ఎగ్జాము ఇక్కడ సర్టిఫికేట్ ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం. ఇలాగా మన నేమ్ ఇక్కడ నేము చెల్ల బ్రహ్మయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్. కాలేజ్ నేము, డేట్ 6వ తారీఖు రాసాం. 100% ఇది సర్టిఫికేట్ ఐడి. ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.